ఎన్నో రోజులు ఏడ్చుకున్న రోజులున్నాయి. మదిలో ఎంతో దిగులే నిజంగా ఒకానొక రోజైతే నేను డైరెక్ట్‌గా సూసైడ్‌కే ఎళ్ళిపోయాను. ఎన్నో రోజులు 1 అవర్ స్లీప్‌తో అయితే నేను గడిపాను. ఇంత కష్టపడ్డ నాకు సపోర్ట్ లేదు. సూపర్. నువ్వు ఒక మొగోడే అయితే 1 అవర్ స్లీప్‌తో 2 డేస్ ఉంటారు చాలు. అట్లా గాని ఉన్నావంటే నేను కొడుకు నేను ఒప్పుకుంటా. ఇదే నేను జాబ్ రిజైన్ చేయడానికి మెయిన్ రీజన్. హాయ్ అండి అందరికీ. నేను మీ గిరి. బ్రో కాండియంట్‌లో జాబ్ ఎందుకు మానేశారు? ఆల్మోస్ట్ నేను జాబ్ రిజైన్ చేసి 2-3 మంత్స్ అయితే అవుతా ఉంది. స్టిల్ నేనెక్కడ కనిపించినా అండ్ నా డీఎమ్స్‌లో కూడా బ్రో మీరు కాండియంట్‌లో జాబ్ ఎందుకు మానేశారు? ఇక కాండియంట్ కంపెనీ అనేది మంచి కంపెనీయేనా? అండ్ బెంగుళూరు నుండి ఎందుకు వచ్చేశారు? జాబ్ అప్డేట్స్ వీడియోస్ అయితే ఎందుకు రావడం లేదు? ఇవాల్టి వీడియోలో అయితే వీటన్నిటికీ ఆన్సర్ చేస్తాను. నేను జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాగ జాబ్స్ మీద క్లారిటీగా వీడియోస్ చేసే వాళ్ళైతే ఒక్కరు కూడా లేరు. అందరిలాగా జాబ్స్ అక్కడ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ అక్కడ జరుగుతున్నాయని చెప్పడానికి నాకు ఒక్క సెకండ్ పట్టదు. కాండియంట్‌లో నేను చేసేది నైట్ షిఫ్ట్సే అని చెప్పేసి మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను. అయినా కూడా నా షిఫ్ట్ అయ్యాక డైలీ ఇంటర్వ్యూస్ కోసం అని చెప్పేసి నేనే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూస్‌కి అయితే వెళ్ళి అటెండ్ అయితే అవుతున్నాను. ఎందుకంటే అప్పుడే ఆ ఇంటర్వ్యూస్ ఏం జరుగుతుంది, లైక్ ఏం క్వెషన్స్ అడుగుతున్నారని చెప్పేసి నాకు బాగా అర్థమవుతుంది. అండ్ నేను దాన్ని ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్న తరువాతే నేను దాన్ని మీకు వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తాను. నా షిఫ్ట్ అయ్యాక ఎన్నో రోజులు 1 అవర్ స్లీప్‌తో అయితే నేను గడిపాను. అది ఎలాగో చెప్తాను చూడండి. నా షిఫ్ట్ అయ్యాక ఓన్లీ 1 అవర్ వచ్చింది పడుకుంటాను. సో పడుకున్న తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్‌కి అయితే వెళ్తాను డైరెక్ట్‌గా. స్టార్టింగ్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఎళ్ళిపోతే లైక్ ఫెయిల్ అయిపోతే నేరుగా ఇంటికి లైక్ పీజీకి వచ్చేస్తాను. ఎప్పుడైతే అది మేనేజర్ రౌండ్ వరకు ఎళ్తదో అప్పుడు దోల తీరిపోతది. అట్లా మేనేజర్ రౌండ్ వరకు ఎళ్ళి సో అక్కడి నుంచి ఆ ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అయిపోయిందనుకోండి. అది ఎంతసేపు అవుతుందని చెప్పేసి మీకు తెలుసని అనుకుంటున్నాను. ఇంక అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా నేను పీజీకెళ్ళిపోతాను. పీజీకెళ్ళిన సెకండ్‌కే క్యాబ్ రెడీగా ఉంటది. ఎందుకు? నా ఆఫీస్ క్యాబ్, కాంటినెంట్ క్యాబ్ రెడీగా ఉంటది. నేను మళ్ళీ క్యాబ్ ఎక్కి వెళ్ళిపోవాలి. తెలీదు చాలా సార్లు నేను స్నానం కూడా చేయకుండా ఆఫీస్‌కైతే వెళ్ళిపోయాను. ఓన్లీ 1 అవర్ స్లీప్ గైస్. మార్నింగ్ షిఫ్ట్స్ అయినా ఓకే ఫైన్. లైక్ నైట్ షిఫ్ట్స్ అంటేనే ఒక నరకం. ఆ నరకానికి నేను మళ్ళీ 1 అవర్ స్లీప్‌తో చాలా రోజులు నేను గడిపాను. అండ్ కన్సల్టెన్సీ గురించి ఒక వీడియో అయితే చేశాను. అది మీ అందరికి బాగా తెలిసిందే అనుకుంటున్నాను. సో ఏమైందంటే ఓన్లీ ఒక 2 ఆర్ 3 వీడియోస్ అయితే చేశాను. షార్ట్ వీడియోస్. సో నియర్లీ 500+ డీఎమ్స్ అయితే వచ్చాయి. నేను నా షిఫ్ట్‌కి నేను రెస్ట్ తీసుకోవాలి. చాలా రెస్ట్ తీసుకోవాలి. నియర్లీ నేను 250+ అయితే నేను డీఎమ్స్‌కి రిప్లైలు ఇచ్చాను. ఓకేనా? అండ్ రిప్లై అంటే హాయ్ అంటే సరిపోదు కదా! ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఓకే. సో ఇట్లా నా స్లీప్‌ని నేను చాలా పోగొట్టుకున్నా. నా హెల్త్ భయంకరంగా అంటే భయంకరంగా నాశనమైంది. అట్లా నా నన్ను నేనే గుడిసిపోయిన దానికి చాలామందికైతే జాబ్స్ వచ్చాయి. దానికి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఒక వీడియో కూడా చేసి పెట్టాను. బ్రో నీ వల్లే జాబ్స్ వచ్చాయి. మీ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అయ్యాయని చెప్పేసి నా ఫాలోవర్స్ వాళ్ళు నాకు టెక్స్ట్ చేశారు. డీఎం చేశారు. సో దాన్ని నేను ప్రాపర్‌గా దాని మీద వీడియో కూడా చేశాను. మా కంపెనీలోనే నియర్లీ 20 మెంబర్స్ నా ఫాలోవర్స్‌కి 20 మెంబర్స్‌కి జాబ్స్ అనేది వచ్చాయి. వాళ్ళు నిజంగా వాళ్ళు చేసిన టెక్స్ట్‌లో ఆ ఆనందం నాకు తెలుస్తా ఉంది. బ్యాడ్ కమెంట్స్. బ్రో నిజంగా నేను చెప్తాను. నువ్వెవరో కూడా నాకు తెలీదు. నేనెవరో నీకు తెలీదు. కనీసం నేను చేసిన వీడియోస్‌లో అయినా ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా? ఎందుకు బ్రో అలాంటి కమెంట్స్ చేస్తారు? మీరు నన్ను మంచోడు అనుకుంటున్నారో, చెడ్డోడు అనుకుంటారో నాకు తెలీదు. బ్యాడ్ కమెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. నువ్వు ఒక మొగోడే అయితే 1 అవర్ స్లీప్‌తో 2 డేస్ ఉంటారు చాలు. నువ్వు అట్లా కానీ ఉన్నావంటే నేను నా కొడుకు నేను ఒప్పుకుంటా. పోరా ఓపెన్ ఛాలెంజ్. సపోర్ట్ గురించి నేను ఎప్పుడూ మాట్లాడాలి అని అనుకోలేదు. కానీ నిజంగా ఇవాళ ఎందుకో మాట్లాడాలి అనిపిస్తాను. మీకోసం ఇంత కష్టపడ్డ నాకు సపోర్ట్ లేదు. అద్దం ముందు ఫోన్ ఇలా పెట్టుకొని ఇలా పోజులు ఇచ్చే వాళ్ళకైతే సపోర్ట్ ఉంది. మరి మామూలు సపోర్ట్ కూడా కాదు. 20K 25K అంట. అయినా ఇప్పుడున్న సమాజాన్ని అయితే ఏమనేదానికి లేదులేండి. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా సపోర్ట్ వచ్చేస్తుంది. ఇంత కష్టపడ్డ నాకు సపోర్ట్ లేదు. సూపర్ సర్లేండి. నేను జాబ్ మానేయడానికి మెయిన్ రీజన్ మీకు ఫస్ట్‌లో చెప్పినట్టే నేను డైలీ 1-2 అవర్స్ మాత్రమే నిద్రపోతాను. ఇట్లా నిద్రపోతే హెల్త్ ఏమవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలిసినే అనుకుంటున్నాను. తెలియకపోతే చెప్తాను చూడండి. ఎన్నో సార్లు నాకు తెలియకుండా ఆఫీస్ దగ్గర అండ్ బయట నాకు తెలియకుండా నేనే కింద పడిపోయాను. నా హెల్త్ కూడా చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది. దీనివల్ల నేను కనీసం నా జాబ్ మీద కూడా నేను ఫోకస్ చేయలేకపోయాను. ఇదే నేను జాబ్ రిజైన్ చేయడానికి మెయిన్ రీజన్. కంపెనీ గురించి మాట్లాడాలంటే నిజంగా
కాండియంట్ అనేది చాలా బెస్ట్ కంపెనీ అండ్ చాలా మంచి కంపెనీ. నాకు ఫుడ్ పెట్టిన కంపెనీ గురించి నేను ఎప్పటికీ చెడ్డగా మాట్లాడలేను. మీరు అనుకోవచ్చు లైక్ రివ్యూస్ చూసుకోవచ్చు, చాలా బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి. అన్ని కంపెనీస్‌లో ప్రెషర్ అనేది ఉంటది. ఓకేనా? నాకు ఫుడ్ పెట్టిన కంపెనీ గురించి నేను చెడ్డగా మాట్లాడలేను. ఫైనల్లీ మీరు ఎప్పటినుంచో అడుగుతున్న వీడియో అయితే ఇదే అండి. హోప్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.